ప్రియమైన ఉపాధ్యాయులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యార్థులకు, ఇక్కడకు అతిథులుగా విచ్చేసిన ప్రభుత్వ అధికారులకు, పెద్దలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఇదే స్కూల్లో 2004 నుంచి 2009 వరకు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇదే స్కూల్లో చదువుకున్నాను. ఇక్కడికి వచ్చి చాలామంది మీకు స్పీచ్లు చెప్తాంటారు, అర్థమవుతాండ్రు. కొంతమంది అంటే మీ వయసుకి తగ్గట్టు కాకుండా కొంచెం పదాలు పెద్ద పెద్దగా ఉంటాయి కాబట్టి మీకు అర్థం కావు. ఏరా అర్థమవుతున్నాయా? చెప్పండి, అర్థమవుతానా? కాలేదా? సరే, మీకు అర్థమైనట్లు చెప్తా. అయితే మిమ్మల్ని మీ సార్లు కొడతారా? కొడతారంటే చేతులు ఎత్తండి. కొడతారంటే చేతులు ఎత్తండి. కొట్టా మీ సార్లు ఎవరు? నన్ను వచ్చేసి 2009 వరకు చదువుకున్నాను ఈ స్కూల్లో. ప్రతిరోజు ఏదో ఒకసారి కొట్టేవాళ్ళండి. ప్రతిరోజు దెబ్బలు తినేవాడిని. ఏదో కారణంతో దెబ్బలు తినేవాడిని. నన్ను కొట్టని సార్ అంటూ లేరు. మాకు పెద్ద ఒక సోషల్ సార్ ఉండేవాడు. నేను 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదివిన 5 సంవత్సరాల్లో ఆ సారు ఇంతవరకు కోపం అనేది చూసింది. ఆ సారులో కోపం అనేది నేను చూడలేదు. అట్లాంటి సార్ కూడా కోపం తెప్పించి దెబ్బలు తిన్నా నేను. అర్థమైంది మీకే? అంటే సారులతో ఆ రోజు దెబ్బలు తిన్నాను కాబట్టి ఒక క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా ఈ సమాజంలోకి నేను వచ్చిన. అర్థమవుతుందా? మీ సారులు ఏదైనా కొట్టినా తిట్టినా అది మీ క్రమశిక్షణ కోసమే. ఈరోజు ఒక తప్పు చేసినావు, నిన్ను కొట్టినారు మీ సారులు అంటే రేపు నువ్వు ఆ తప్పు చేయవు. అట్లే చిన్న చిన్న క్రమశిక్షణగా ముందుకు పోతారు మీరు. అర్థమైందా? ఇది అర్థమైందా? వినపడలేదు. ఈరోజు చాలా మంది ఆబ్సెంట్ అయినట్టున్నారు. స్టాఫ్ పిల్లలు ఇంటారు మేడం, స్టూడెంట్స్ ఉండేది ఇంకా తక్కువ మేడం. ఇంకా ఉన్నారా? ఆబ్సెంట్ అయినారా అందరూ? ఊళ్ళో పేరెంట్స్ మీటింగ్ కదా, ఏదో స్పీచ్లు చెప్పి పోతారు వీళ్ళు. మాకు ఏం అర్థమవుతుందో రాలే, అంతేనా? 360 స్ట్రెంత్ మేడం. మీలో డాక్టర్లు ఎంతమంది అవుతారమ్మా? డాక్టర్లు ఎంతమంది అవుతారు? ఊరికే చేయొద్దండి. మీకు నిజంగా కావాలని నేను డాక్టర్ అని మనసులో ఉంటే చేయొద్దండి, దించండి. ఇంజనీర్లు ఎంతమంది అవుతారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎంతమంది అవుతారు? ఓకే. లాయర్లు ఎంతమంది అవుతారు? మాట్లాడద్దండి, నేను చెప్పేది వినండి, చాలా ఇంట్రెస్టింగ్ చెప్తాను మీకు. టీచర్లు ఎంతమంది అవుతారు మీలో? ఓకే. వ్యవసాయం ఎంతమంది చేస్తారు? ఓకే. నాయకులు ఎంతమంది అవుతారు? లీడర్స్. ఓకే, వెరీ గుడ్. మీరు ఇప్పుడు చేతులు ఎత్తినారు కదా, మీ అదే లక్ష్యంతోనే ముందుకు పోవాల. 10th క్లాస్ అయిపోతానే ఇంకొకటి చెప్పినారని ఇంకోటి చెప్పినారని ఆ లక్ష్యాన్ని మార్చుకోవద్దండి. మీరు ఏం కావాలనుకున్నారో దాని మీదే ఫోకస్ పెట్టి చదవాల. ఇంకొక విషయము, మీరు ఇంట్లో మొబైల్ ఫోన్లు ఎక్కువ చూస్తారా? ఎవరెవరు చూస్తారు మొబైల్? చూడగలరు మొబైల్. మేము మొబైల్ చూడము అస్సలు. అబద్ధాలు చెప్పొద్దండి రా. ఓకే, చేతించండి. మీరు మొబైల్ చూసేటప్పుడు ఎక్కువ ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసి టైం వేస్ట్ ఎక్కువ చేస్తున్నారు. దానివల్ల బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అది మీకు ఇప్పుడు తెలీదు. మీరు 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ పోయిన తర్వాత ఇప్పుడు దెబ్బతిన్న బ్రెయిన్ అంతా అప్పుడు యాక్టివ్ అవుతుంది అనమాట. మెమరీ లాస్ కావడము, మతిమరుపు రావడము, సరిగ్గా ఆలోచన విధానం సరిగ్గా లేకపోవడం, ఇట్లా ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. మీరు ఫోన్లో ఎక్కువ చూడొద్దండి. చూసినా కూడా ఇన్ఫర్మేటివ్ వీడియోస్, ఏదైనా నాలెడ్జ్కి సంబంధించి ఇట్లాంటి వీడియోలు ఉంటాయి యూట్యూబ్లో కానీ ఇంకొక చోట కానీ, పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో. కాబట్టి మీరు అట్లాంటి వీడియోలు ఏమన్నా చూడండి, ఇన్ఫర్మేటివ్ వీడియోస్. అలాగే రే బాబు మీతోనే మాట్లాడుతున్నా నేను. మీతో మాట్లాడదామని వచ్చినా నేను. మీతో మాట్లాడదామని వస్తే మీరు నా మాట వినకుండా మీరు మాట్లాడుకుంటే మీరు రోజు మాట్లాడుకుంటారు. మేము ఎప్పుడో ఒకసారి వస్తాము, వినలేదా? మీ గురించి ఏదో చెప్తాను. ఇది మీరు టైం ఎక్కువ వేస్ట్ చేయొద్దండి.
సరేనా? బాగా చదువుకోండి. మీరు ఏ లక్ష్యం పెట్టుకోండి అదే లక్ష్యంతో ముందు క్యారీ కట్టుకొచ్చా లేకపోతే లేదు. ఒకవేళ రాత్రి అన్నం మిగిలింటే అదే క్యారీ పెట్టిస్తాను మాకే. ఇప్పుడు తింటారు ఎవరన్నా మీరు? రాత్రి అన్నం క్యారీ కట్టించా తింటారా? తింటారా? తినరా? మీకు చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంటే యూనిఫామ్ ఇస్తుంది. గవర్నమెంట్ ఇస్తాను కదా యూనిఫామ్. మళ్ళీ మేము కొనగచ్చుకొని మేము కుట్టించుకొని వస్తాను. బాబు చినిగిపోయిన అంగీలు వేసుకొని వస్తాను. ప్యాంట్ చినిగిపోయిన ప్యాంట్ వేసుకొని వస్తాను. ఫెయిల్ అండి జిప్పు ఫెయిల్ అయితే పింఛన్ పెట్టుకొని వస్తాను. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి వచ్చిన మీకు అన్ని అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు చదువుకునేకి గవర్నమెంట్ బుక్స్ ఇస్తుంది, యూనిఫామ్ ఇస్తుంది, మధ్యాహ్నం భోజనం పెడుతుంది. మీరు ఏం లే క్లాస్లో కూర్చొని సారులు మేడమల్లో చెప్పేది ఈయన చదువుకునేదే మీ పని. ముఖ్యంగా క్రమశిక్షణ నేర్చుకోండి. మరి మీరు ఎంత క్రమశిక్షణ ఉంటే జీవితంలో అంత ఎత్తుకు ఎదుగుతారు. సరేనా? అందరికీ అర్థమైందా? ఇప్పుడు నేను మాట్లాడిన అర్థం కాని వాళ్ళు ఉంటే చేయొద్దండి. సరేనా? బాగా చదువుకుంటారా? మరి బాగా చదువుకుంటారా? ఓకే అమ్మా. పేరెంట్స్కి చెప్తాను ఈ సభ సందర్భంగా పేరెంట్స్కి నాదొక రిక్వెస్ట్. పిల్లలు మీకు ఐడియా ఉండదు కాబట్టి పిల్లలు మా మేడం వాళ్ళు మా సార్ వాళ్ళు మాకు వాట్సాప్ పెట్టింటారు హోంవర్క్, అది మేము చూసుకోవాలని సెల్ ఇప్పించుకుంటారు. మీ పర్యవేక్షణలోనే మీరు తీరా ఓపెన్ చేయి చూడు ఏం పెట్టినారు చూసుకున్నావా ఆ సెల్ ఇక్కడ ఇచ్చేసి అంతే. అంతవరకు వాళ్ళకి ఇచ్చేసి మీ పని మీరు చూసుకున్నారంటే వాళ్ళ పని వాళ్ళు పట్టించుంటారు. కాబట్టి మీరు కూడా మొబైల్ ఇచ్చినప్పుడు వాళ్ళకి మీ పర్యవేక్షణలోనే ఇవ్వండి మొబైల్. మీకు కూడా వాళ్ళు కరెక్ట్గా దాన్ని ఉపయోగించుకుంటున్నారా లేదా అనేది కూడా మీరు కూడా అబ్జర్వ్ చేసుకుంటారు. స్కూల్ నుంచి ఇంటికి వస్తానే ఈరోజు ఏం జరిగిందిరా, ఈరోజు ఏం జరిగిందమ్మా అని ఒక మాట అడగండి. అంటే మీరు సంవత్సరంలో 365 రోజులు అడగరు, మీకు అప్పినప్పుడు అడుగుతారు. వాళ్ళకి బుద్ధి పుట్టినప్పుడు చెప్తారు, లేదంటే లేదన్నా ఈరోజు అన్ని క్లాసులు జరిగినాయి, ఈ క్లాసులు జరిగినాయి. మీకు టైం ఉన్నప్పుడు కూర్చోపెట్టుకొని యా క్లాస్ బాగా జరుగుతుంది, సైన్స్, సోషల్, హిందీ, తెలుగు, ఇంగ్లీష్ ఇట్లా లాంగ్వేజెస్ అన్ని, మ్యాథ్స్ ఇట్లా లాంగ్వేజెస్ అన్ని మీకు యావ అర్థమవుతుంది, యావ అర్థం కాలేదు. వాళ్ళు అర్థం కాలేదంటే సార్లకు వచ్చి మీరు చెప్పండి, మా పిల్లలు కొంచెం పూర్గా ఉన్నాడు ఈ సబ్జెక్ట్లో, మీరు వచ్చి మా పిల్లలు కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టండి అంటే సార్లు చూసుకొని సర్దిస్తారు, వాళ్ళు ఒక లెవెల్ చేస్తారు. కాబట్టి పేరెంట్స్ మొబైల్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లల్ని మనం ఎంత సంపాదించినా పిల్లల్ని మనం ఎంత కేర్ చేసి ఎంత వాళ్ళని అబ్జర్వ్ చేస్తా అంటే వాళ్ళంత ముందుకు పోతారు. పోతున్నాంలే స్కూల్కి పంపిస్తున్నాంలే, ఛార్జీకి డబ్బులు ఇస్తున్నాంలే, పోయేస్తానంలే స్కూల్ కంటే కాదు. మీరు ఏం జరుగుతుంది స్కూల్లో, పిల్లలు నడవడికి ఎట్లుంది, వాళ్ళ ఫ్రెండ్స్తో ఎట్లా ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఏమేమి చేస్తున్నారు, క్రమశిక్షణగా ఉన్నారా, అల్లరి పడుతున్నారు అనేది మీరు ఒక కంటితో ఒక చూపేసుకొని ఉండాల. ఓకే, నాకు కొంచెం టైం ఎక్కువ తీసుకున్నాను. ఒకవేళ నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే మన్నించండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.